ఏ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ధాబా స్టైల్ ఎగ్ కీమా మసాలా. దీన్ని చాలా మంది అండా కీమా మసాలా అంటారు. మీరు ఏ విధంగానైనా పిలవండి, సూపర్ డూపర్ హిట్ అవుతుంది మన రెసిపీ. ఈ ఎగ్ కీమా మసాలా చపాతీలో కానీ, రోటీలో కానీ, బటర్ నాన్లో కానీ సూపర్గా ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. ముందుగా ఉడికించిన 4 గుడ్లని ఎల్లో వైట్ సపరేట్ చేసి తీసుకోవాలి. వైట్ని ఎల్లోని కీమా మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కాస్త పెద్దవిగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా చేసుకుంటే తినడానికి అంత రుచిగా ఉండదు, తిన్నామని కూడా ఏర్పడదు. ఇక్కడ చూపించిన విధంగానే ఎల్లోని వైట్ని కోసి పక్కన పెట్టుకోవాలి. ఏదైనా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది హీటెక్కగానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు 1 రెబ్బ ఫ్రెష్ కరివేపాకు వేసి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కనీసం 5 నిమిషాలు లేత బంగారు రంగు వచ్చేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇలా లేత బంగారు రంగు రాగానే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇది కలిసిన వెంటనే 2 లేదా 3 టమాటాల పేస్ట్ లేదా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాల పేస్ట్ని వేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన వెంటనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు మీ రుచికి సరిపోయినంత వేసుకోవాలి. ఈ మసాలాలు వేగిన వెంటనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలు మాడకుండా మన కర్రీకి సరిపడేంత వాటర్ పోసుకొని 3 నుండి 4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన మన మిశ్రమంలో నూనెలు మీదికి తేలగానే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ కీమాని ఇందులో వేసుకొని హడావిడిగా కలిపేయద్దండో, ఏదో నిదానంగా కలపాలి. అలా అయితేనే నోటికి రుచి తెలుస్తుంది. ఇలా కలిపిన 1 నిమిషానికి మూత పెట్టి 3 నుండి 4 నిమిషాలు ఉడికించాలి. ఉడికించిన వెంటనే కస్తూరి మేతిని చేతితో నలిపి ఈ విధంగా వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే ధాబా స్టైల్ ఎగ్ కీమా మసాలా రెడీ. ఇది బటర్తో కానీ, నాన్తో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ, రైస్లో కానీ ఎంతో సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. బ్యాచులర్స్ కూడా ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా చేయొచ్చు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు బాయ్.